సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. జర్ర రీసౌండ్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. రూమ్ మొత్తం ఎంటీ ఉంది, బట్ స్టిల్ వీడియోకి ఇప్పటికీ మస్తు లేట్ అయిపోయింది. అండ్ వితౌట్ ఎనీ సుత్తి ఈ రీసెంట్ గా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీ విషయం నడుస్తుందో ఆ ఓట్ చోరీ మీద చాలా మంది లెఫ్టిస్ట్ ఐడియాలజీ పీపుల్ చాలా ఎగ్రీరు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓటుని దొంగతనం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్లని చోరీ చేసి బీజేపీకి అధికారం కట్టబెట్టింది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారిని ఛాలెంజ్ చేయడానికి ద సో కాల్డ్ ఇంటెలెక్చువల్ సిపాయిలు వీళ్ళు ఎవరు ఉన్నారా? రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతా ఉన్నామనంటే మనం ఎంత టైం పాస్ కాకుండా ఉన్నామయ్యా. సో వీళ్ళందరూ ఎట్లా అంటే మేము ఎక్స్పోజ్ చేసేసినాం, మేమే సాధించేసినాం, మేము సిఐడి ఆఫీసర్లు, మేము ప్రజా హక్కుని రక్షిస్తున్నాం అని పెద్ద పెద్ద ఎదురు కొట్టడమే తప్ప వీళ్ళు పీకింది ఏం లేదు. ఓట్ చోరీ గురించి ఎవరైతే ఓట్ చోరీ హో రही है ఇష్యూ రేజ్ చేసిందో ఆ పార్టీకి అస్సలు హక్కు లేదు ఓట్ చోరీ గురించి మాట్లాడడానికి. ఎందుకంటే దాని కంప్లీట్ హిస్టరీలో ఎన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయంటే ఓట్ చోరీ కంటే అధ్వానం అనమాట. అలాంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి. అండ్ ఈ ఓట్ చోరీ విషయంలో యాక్చువల్ ఏమైంది అది కూడా చెప్తా లాస్ట్ లో. ప్రజెంట్ గా హిస్టరీ కూడా మాట్లాడాలి కదా, ఎందుకంటే వీళ్ళు లెఫ్టిస్ట్ ఐడియాలజీ పీపుల్ ఏమంటారు అంటే ఏదన్నా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏమన్నా చెయ్యంగానే దాని పాత హిస్టరీలు పట్టుకొస్తారు. సో వాళ్ళు పట్టుకొచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ హిస్టరీ కూడా చూడాలి కదా. సో వాళ్ళ హిస్టరీ ఏంది, వాళ్ళ ఇన్సిడెంట్స్ ఏందని నేను చెప్తుంటా. సిన్స్ ఇండియా పార్టీషన్ అప్పటి నుంచి వరకు మొత్తం చెప్తా కదా, మీరు కళ్ళు తేలేస్తారు. అండ్ ఈ వీడియో కుదిరినంత వరకు ఈ వొట్టలు జోకేటోళ్ళకి షేర్ చేయరు. ఇప్పుడు విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒక స్పీచ్ ఇస్తారు, ఓట్ చోరీ అవుతుంది, ఓట్ చోరీ అవుతుంది. ఓట్ చోరీ నిజంగా అవుతుందా అనేది ఫస్ట్ టైం ఆ ఓట్ చోరీ అప్పుడు కాదురా. ఫస్ట్ ఓట్ చోరీ మొత్తం ఇండియా పాలిటిక్స్ హిస్టరీలో అయ్యింది ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ టైంలో. సర్దార్ వల్లభాయ్ పటేల్ కి 12 ఓట్లు వస్తే జవహర్లాల్ నెహ్రూకి 0. 12 out of the 15 state committees nominated Patel, 3 of them abstained. So none of them nominated Jawaharlal Nehru. ఎట్లా గెలిచిండు? So Gandhi asked Sardar Patel to withdraw from the race. దొంగ 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 అని అరుస్తూ ఉంటాడు. అది ఫస్ట్ ఓట్ చోరీ. సో ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యిందే ఓట్ చోరీ తోటి. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. సరే ఆ విషయం పక్కకు పెట్టి ఎప్పుడో పాత జమానా ఎందుకు, దాని తర్వాత హిస్టరీ మాట్లాడదాం. ఇందిరాగాంధీ టైంలో 1971 లో ఇందిరాగాంధీ మీద కొన్ని అలిగేషన్స్ పడితే ఏంటంటే ఫాల్స్ ప్రాక్టీసెస్ యూజ్ చేసి ఆర్ఎల్స్ ఫాలో అయ్యి ఎలక్షన్స్ పాల్గొని ఎలక్షన్స్ విన్ అయ్యింది అని చెప్పేసి అలిగేషన్ ఉంటది, ప్రూఫ్లు ఉంటాయి. ఈ ప్రూఫ్లు బయట పెట్టింది జనతా పార్టీ లీడర్. ఆమె గిల్టీ అని చెప్పి ఇండియన్ లీగల్ సిస్టమ్ కూడా డిక్లేర్ చేస్తుంది. కానీ ఆమె పదవి వదులుకోలేక, ఆమె పవర్, ఆమె లీడర్షిప్ వదులుకోలేక ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తుంది. 21 months ఇండియా ఎమర్జెన్సీలు ఉంటుంది. Prime Minister Indira Gandhi declared a national emergency. For 21 months, elections were stopped. 21 months ఈ టార్చర్ ఉండే. ఆ 21 months లో ఎవరైతే ప్రొటెస్ట్లు చేసిర్రో, వాయిస్ రేజ్ చేసిర్రో, ఎవరైతే మీడియాలో మాట్లాడిరో అందరినీ జైలు వేసింది. 1,00,000కు పైగా మెంబర్స్. During this time, lakhs were arrested and the government pushed massive projects. చేసిందే ఫాల్స్ ప్రాక్టీస్. దాంతో సత్తా హాసిల్ చేసి దాని మీద ఎవరైతే ఆపోజిట్ గా మాట్లాడిరో, ఆమె రియాలిటీ ఎవరైతే బయట పెడితే వాళ్ళందరినీ జైలు లేపించారు. పెద్ద ప్లానింగ్. ఇంత రాదాంతం చేసిన ఇప్పుడు వీళ్ళే మాట్లాడాలి ఓట్ చోరీ గురించి. ఓట్ చోరీ హో రही है. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఓట్ చోరీ హో రही है. సోనియా గాంధీ టైంలో సోనియా గాంధీ ఎలక్షన్ కమిషన్స్ రీసెంట్ గా హిస్టరీలో తీస్తుంటే ఒక లీడరు హిస్టరీలోకి ఒక పాయింట్ ఎత్తుతాడు. ఏంటంటే సోనియా గాంధీ పేరు ఎలక్షన్ కమిషన్ ఎలక్టరల్ రూల్స్ లో 1980లో రిజిస్టర్ అయిందని. అంటే ఇండియన్ సిటిజన్షిప్ అయినాక ఎలక్షన్స్ లో నువ్వు ఎన్రోల్ చేసుకోవడానికి నీకు రైట్ ఉంటుంది. కానీ సోనియా గాంధీ ఇండియన్ సిటిజన్షిప్ అయింది 1983లో. That Sonia Gandhi, even when she was an Italian citizen, she was on India's electoral roll in 1980. 1983లో ఇండియన్ సిటిజన్షిప్ వస్తే 1980లో ఎట్లా వచ్చింది నీకు ఎలక్టరల్ రూల్స్ లో నీ నేము? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అక్కడ ఫస్ట్ అన్నమాట క్రియేట్ అయింది ఫేక్ ఓటర్ ఐడి. దొంగ 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 అని అరుస్తూ ఉంటాడు. ఏం ఫీల్ ఉండదు ఆమెను వదిలేసి ఇప్పుడు సోనియా గాంధీ వదిలేసి, సోనియా గాంధీ తర్వాత సోనియా గాంధీ కొడుకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ ఈ రీసెంట్ ఎలక్షన్స్ ఏదైతే అయిందో 2024లో ఆ ఎలక్షన్స్ విన్ కాగానే కర్ణాటకలో ఒక స్టేట్మెంట్ వదులుతాడు. ఏంటంటే కర్ణాటక తప్ప అన్ని స్టేట్స్ లో ఓట్ రిగ్గింగ్ అయినాయి, ఓట్ చోరీలు అయినాయి. మళ్ళీ అదే రాహుల్ గాంధీ ఇప్పుడు వచ్చి కర్ణాటకలో ఓట్ చోరీ అయిందంటాడు. హిందుస్థాన్ మే ఎలక్షన్ చోరీ కియే జా రహే హై. అలా లీడర్ కే క్లారిటీ లేదు. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా?
ఎలక్షన్స్ కి ముందు ఈ మాట మాట్లాడినా ఇప్పుడు ఈ మాట మాట్లాడితే ఇజ్జత్ పోతుందని. వాళ్ళ లీడర్ ఎట్లనో ఆ చెంచాలు కూడా అంతే. దేశభక్తి ఎందుకు ఉండాలంటాడు? నాకు దేశం అంటే భక్తి లేదు, మళ్ళీ దేశభక్తి ఉంది అంటాడు. మాట మీద నిలవడం వీళ్ళు బేసిక్ గా పిచ్చల్ జోక్తారు. వీళ్ళకి పాస్ట్ గుర్తు చేస్తూ ఉండాలి. చేస్తా ఇంకా మస్తు ఉంది. మళ్ళీ ఇప్పుడు కర్ణాటకలో ఓట్ చోరీ ఇంత టామ్ చేస్తుండ్రు. ఓకే, ఆపోజిషన్ అదంతా. మళ్ళీ అదే ఆపోజిషన్ బీహార్ లో 64 lakh పీపుల్ చచ్చిపోయారు. కొంతమంది బీహార్ వదిలేసి వెళ్ళిపోయారు వేరే స్టేట్లకు పర్మనెంట్ గా. వాళ్ళ ఓటర్ ఐడీలు రద్దు చేస్తాం, ఎందుకంటే బీహార్ లో ఎలక్షన్స్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ నవంబర్ ఆర్ అక్టోబర్ సమ్వేర్. అయినప్పుడు బీహార్ లో ప్రతిసారి ఎలక్షన్స్ టైంలో ఓట్ రిగ్గింగ్, ఫేక్ ఓటర్స్ ఇవన్నీ చాలా అవుతాయి అనమాట. ఏదైతే ఓటర్ ఐడీస్ ఇన్వాలిడ్ ఉన్నాయో, ఎవరైతే మెంబర్స్ ఇన్వాలిడ్ ఉన్నారో చచ్చిపోయిన వాళ్ళు, బీహార్ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలా ఓటర్ ఐడీలు తీసేస్తామా అంటే తీయద్దని చెప్పి లొల్లి పెడుతుంది. ఎవరు? సేమ్ రాహుల్ గాంధీ పార్టీ. చూసారా సార్ డబుల్ యాక్షన్. అదే ఓట్ చోరీ అవ్వద్దనే ఇంప్లిమెంట్ చేసాం, స్టెప్స్ తీసుకుంటామని అంటుంటే ఎలక్షన్ కమిషన్ బీహార్ లో చేయొద్దంట SIR. దానికి అడ్డం కొడుతుంది. దీనే క్లియర్ కట్ డబుల్ స్టాండర్డ్స్ అంటారు. అంటే అది అవన్నీ కాదు. హైలైట్ కామెడీ ఏంటంటే ఆర్కే రాజన్ కర్ణాటక మినిస్టర్. ఓకే, ఆయన ఏమన్నా దీంట్లో ఆశ్చర్యపడే విషయం ఏముంది, కాంగ్రెస్ రూలింగ్ టైంలోనే హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఫేక్ ఓటర్స్ ఎన్రోల్ అయ్యారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ వదిలేడు. K.N. Rajan has stirred another controversy by admitting voter list irregularities occurred during their own Congress rule and regime. ఎస్, అలా కాంగ్రెస్ మినిస్టర్ వదలంగానే రాహుల్ గాంధీకి ఇండైరెక్ట్లీ అపోజ్ మాట్లాడతావా? ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య కర్ణాటక సీఎం కి ఇన్ఫార్మ్ చేసి తీసేసాను వెంబడే పోస్ట్లకేని అంటే తీసేసిండు. had to resign after a controversial comment. మనోడు అనుకున్నారు పగోడు వీడు. జస్ట్ ఆయన నిజం మాట్లాడిండు, ఎవరు అబ్బాయి ఇట్లా అయిందని. ఇన్సిడెంట్ మైండ్ లో పెట్టుకుని ఇట్లా మాట్లాడిండు. అది కూడా చెప్తా. 2018 లో 9,640 ఫేక్ ఓటర్ ఐడీస్ బయటపడ్డాయి కర్ణాటకలో ఎలక్షన్స్ కి ముందు. An inquiry into the discovery of nearly 10,000 voter ID cards from a Bengaluru apartment. ఆ ఫేక్ ఓటర్ ఐడి యూజ్ చేసే కర్ణాటకలో కాంగ్రెస్ ఆ పలానా కాన్స్టిట్యున్సీలో గెలిచింది అని చెప్పి పెద్ద లొల్లి ఆ టైంలో బీజేపీ వాళ్ళు తెగించారా. 10,000 ఓట్స్ డిఫరెన్స్ వస్తుంది ఈజీగా అన్ని ఓటర్ ఐడీలు ఫేక్ ఉన్నాయి దగ్గర. మళ్ళీ ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నదంటే ఈ ఓటర్ ఐడీలు దొరికిన బీజేపీ పార్టీ ఓన్ చేసే అపార్ట్మెంట్ లోనని చెప్పి అరేదో అనేసి వెళ్ళిపోయారు. ఆ మ్యాటర్ అక్కడక్కడనే అయిపోయింది. ఇప్పుడు విషయాలు బయటకు వస్తున్నాయి. 10,000 ఫేక్ ఓటర్ ఐడీస్ బయట పడ్డాయి. పాస్ట్ గతం ఏడికి పోదు, గతం వెంటాడుతుంటారు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఓట్ చోరీ అని ఇంత లొల్లు అంటుండా, ఇంత లొల్లు అవుతుంది. నాకు అదే విచిత్రం ఏంటంటే ఈ ఓట్ చోరీ గురించి అయితే రీసెంట్ గా వాయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పార్టిసిపేట్ చేసింది, గెలిచింది. రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పార్టిసిపేట్ చేసింది, గెలిచిండు. ఈ 2 ఏరియాల నుంచి వీళ్ళు ఎంపీలు అయ్యారు ఫుల్ మెజారిటీతో. బీజేపీ లీడర్ ఏమంటాడు అంటే ఈ పలానా ప్లేసెస్ లో ఈ రాయ్బరేలీ అండ్ వాయనాడ్ లో కూడా ఓట్ చోరీలు అయినాయి, ఫేక్ ఓటర్ ఐడీలు ఉన్నారు, ఫేక్ అడ్రస్ లతో పీపుల్ ఉన్నారు అని చెప్పేసి. రాయ్బరేలీ में हुए हैं, डायमंड हार्बर में 47 वोटर आईडी हाउस नंबर 189 के पोलिंग बूथ 131 पर रजिस्टर हुए हैं. సో బీజేపీ ఇప్పుడు ఏమంటే బీజేపీ మాతో కూడా అన్యాయం అయింది, మేము కూడా గెలవాల్సింది ప్లేసెస్ మా ఓట్ చోరీలైనా అని చెప్పి బీజేపీ అంటది. అంటే ఇప్పుడు తప్పులు తీసుకుంటే పోతే మొత్తం ఎలక్షన్ కమిషన్ దే మిస్టేక్ ఉంటది. ఇలా బేసిక్ గా ఈ లీల మీద బుడిద ఎత్తుతారు, ఈ లీల మీద బుడిద వేస్తారు. వీళ్ళు ఎక్కడైతే విన్ అయ్యారో అక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ ప్రాబ్లం. హిమాచల్ ప్రదేశ్ లో వీళ్ళే విన్ అయ్యారు, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. తెలంగాణలో వీళ్ళే విన్నారు, అక్కడేం ప్రాబ్లం లేదు. తెలంగాణలో అయితే ఫేక్ ఓటర్స్ ది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చి ఫేక్ ఓటర్ గా ఐడి కార్డులు తీసుకొని ఆ 7 కాన్స్టిట్యున్సీలు పక్కా వాళ్ళే వినేటట్టు చూసుకుంటారు, అందరికి తెలుసు. అండ్ తెలంగాణలో ఫేక్ ఓటర్ ఐడి కిరికిర్లు ఎలక్షన్స్ కి ముందే ఎత్తిర్రు. ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయని చెప్పి బయట పెట్టి లిటరల్లీ, బట్ స్టిల్ ఏం యాక్షన్ తీసుకోలేదు, ఎందుకంటే ఓట్ బ్యాంక్ డిస్టర్బ్ చేయదలుచుకోలేరు. వాయనాడ్ లో కూడా మంచి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఉంటాయి, ఐసిస్ ఇట్లాంటివి మంచిగా కూర్చొని ఉంటాయి. అందుకే ఆ ఏరియాల నుంచి పాల్గొని ఆ ఏరియాలలో ఫుల్ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఇద్దరికి ఉంది, కాంగ్రెస్ కి ఉంది, బీజేపీకి ఉంది. ఇద్దరు ఏమంటారు అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మాకు కూడా అన్యాయం అయింది, మా ఓటు కూడా చోరీలు అయినాయి అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ లేచిందంటే నేను బేసిక్ గా చెప్తా. ఇవి రాహుల్ గాంధీ అయితే స్టేట్మెంట్ తీసాడు, 4 ఓటర్ ఐడీలు ఉన్నాయి, ఓట్లు వేసినని. ఆ పర్సన్ బయటకు వచ్చిండు, బయటకు వచ్చి అరే బాబు నేను ఒకటేసారి అప్లై చేసినారా, 4 సార్లు అప్లై చేస్తే 4 సార్లు రిజెక్ట్ అయింది, లాస్ట్ టైం అప్లై చేస్తే అప్పుడు అది అప్రూవ్ అయ్యేది వచ్చింది, దాంతో పాటు 4 కూడా వచ్చినాయి. బట్ ఆయన ఫార్మ్ 7 ఫిల్ చేసిండంట క్యాన్సిలేషన్ కోసం. ఎలక్షన్స్ టైంలో ఆయన ఒకటే ఓట్ వేసిండు. 4 वोटर आईडी आपके पास कैसे है? बस एक ही वोटर आईडी है और चारों रिजेक्ट हुए थे, ये चारों के चारों बनकर घर गए. అట్లా కరెక్ట్ ఎలక్షన్స్ టైంలో జర గోల్మాలు ఎర్రర్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ ఎప్పుడు అయ్యేవే, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అవుతున్నాయి ఇవన్నీ. వీళ్ళు ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్స్ పట్టుకొచ్చి ఇప్పుడు ఓట్ చోరీ అని అంటున్నారు. ఇంకోటి ఏంది, ఈ కాంగ్రెస్ లీడర్స్ వీళ్ళందరూ మింతా దేవి అని చెప్పి ఒక అమ్మాయి ఒక లేడీ ఫోటో వేసారు కదా,
ఆమె డేట్ ఆఫ్ బర్త్ 1980 అనమాట ఆమె ఆధార్ కార్డ్ ప్రకారం. కానీ ఎలక్షన్ కమిషన్ ఆమె ఓటర్ ఐడి దాంట్లో 124 ఏజ్ వచ్చేటట్టు సమ్ 20 సంథింగ్ ఏదో ఉండే ఆమె ఏజ్, ఆ ఇయర్ లో పుట్టింది అన్నట్టు వేసారు. అది ఎలక్షన్ కమిషన్ మిస్టేక్. దానికి ఈ కాంగ్రెస్ లీడర్స్ అందరూ ఆ మింతాదేవి ఆమె ఫోటో అంతా అలా టీషర్ట్ల మీద వేసుకొని టామ్ చేసి ఊరేగింపులు చేసి 124 నాట్అవుట్ అనుకుంటా ప్రొటెస్ట్లు చేస్తే మింతాదేవి ఒక కామన్ పర్సన్ రోడ్డు మీదకి వచ్చి రాహుల్ గాంధీకే గానీ ప్రియాంక గాంధీకే గానీ మీకు హక్కు ఎవరు ఇచ్చిర్రు నా ఫోటో వేసుకొని మీకు ప్రొటెస్ట్ చేయడానికి అని చెప్పి చెప్పుతో ఉంటాడు మాట్లాడేది. प्रियंका गांधी या राहुल गांधी मेरे कौन होते हैं? उनको अधिकार किसने दिया कि मेरे नाम का टी-शर्ट मेरे అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకోటి ఏమన్నాడు, ఒకటే ప్లేస్ లో 80 మంది ఉన్నారని చెప్పేసి. ఆ యాక్చువల్ ప్లేస్ ఆ హౌస్ దగ్గర పోతే అంతమంది లేనలేరు. ఆ హౌస్ కి అటాచ్డ్ ఆ పక్కన హౌస్ కూడా అంటుండు నేను 35 years నుంచి ఇక్కడ ఉన్నా, అంతమంది ఎట్లా వస్తారు రా బాబు, అది ఎలక్షన్ కమిషన్ మిస్టేక్ అనుకుంటాను. రెండు పార్టీలు అప్సెట్ ఉన్నాయి, బీజేపీ అప్సెట్ ఉంది, కాంగ్రెస్ అప్సెట్ ఉంది. మళ్ళీ తప్పు ఎవరిది? ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు మిస్టేక్ ఏంటంటే 140 కోట్ల మంది అంత మందికి చేస్తూ ఉండాలి, సర్వ్ చేస్తూ ఉండాలి, కరెక్షన్స్ చేస్తూ ఉండాలంటే అంత మందికి ఓటర్లు ఇచ్చుడే ఎక్కువ. మన 140 కోట్ల మందిలో ఇప్పుడు మిస్టేక్స్ అవి ఉన్నాయి అనుకో, అది డబుల్ ది వర్క్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు చేసేటప్పుడే కరెక్ట్ చేస్తే అయిపోతుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు ఈ మిస్టేక్ చేస్తారు అని చెప్పేసి. అండ్ దాంతో పాటు ఈ 140 కోట్ల మందిలో ఓట్ బ్యాంక్ అనమాట. ఓట్ బ్యాంక్ చాలా ముఖ్యం. ఓట్ బ్యాంక్ ఉన్న కాడ డిస్టర్బ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే రాహుల్ గాంధీ ఎట్లయితే ప్రొటెక్ట్ చేస్తుండ్రో SIR అవ్వద్దు బీహార్ లో అని చెప్పేసి, అలా ఓట్ బ్యాంక్ ఉంది, లేదు డిస్టర్బ్ అవ్వద్దు. ఢిల్లీలో ఇలా ఓట్ బ్యాంక్ ఉంది కేజ్రీవాల్ది. ఓకే, వెస్ట్ బెంగాల్ నుంచి సప్లై చేస్తుంది ఓట్ బ్యాంక్. అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీ లీడర్ ఏం చేస్తారు, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి మేపుతాడు. ఇల్లు ఇస్తాం, జాగ్ ఇస్తాం, ఏసీలు ఇస్తాం, ఫుడ్ ఇస్తాం, స్కీమ్లు ఇస్తాం అని ఇచ్చారని మేపుతాడు. జస్ట్ ఏంటంటే వాళ్ళు ఓట్ వేయాలి. ఆ ఓట్ బ్యాంక్ కోసము లిటరలీ ఎంత మంది దొరికిపోయారంటే ఇట్లా వెస్ట్ బెంగాల్ నుంచి రాగానే విత్ ఇన్ 1-2 days లో ఆధార్ కార్డులు అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ కేస్ హైదరాబాద్ లో పాకిస్తాన్ వాడు 26-28 years నుంచి ఉంటుండు. ఇండియన్ ఆధార్ కార్డ్, ఇండియన్ రేషన్ కార్డ్ అన్ని ఉన్నాయంట మన దగ్గర. సో అంత ఈజీ, అంత డెలికేట్ ఉంది ఇండియాలో. ఇండియన్ సిటిజన్షిప్ పొందడం అంత ఈజీ అయిపోయింది. ఇప్పుడు అయితే రోహింగ్యాస్ ఉన్నారు హైదరాబాద్ లో కూడా, వాళ్ళు కూడా ఎంత లాస్ట్ టైం స్టాటిస్టిక్స్ చూస్తే 70,000 మంది పైగానే ఉన్నారు. అంతమంది పుట్టికనే ఆధార్ కార్డులు వచ్చేస్తాయి, ఓటర్ ఐడీలు వచ్చేస్తాయి. సో అంత ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు ఇండియాలో ఓటర్ ఐడీలో సిటిజన్షిప్ ఐడెంటిఫికేషన్. బట్ ఈ రెండిట్లు తప్పకూడదంటే ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రెక్టిఫై. ప్రాబ్లం ఏడైంది, ఈ 140 కోట్ల మందికి ఓటర్ ఐడీలు ఇవ్వడము, పంచడము అండ్ దాంట్లో మళ్ళీ కరెక్షన్స్ అంటే లిటరల్లీ ధూళి తీరిపోయే పని. అండ్ మోర్ ఓవర్ ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఓట్ బ్యాంకులు క్రియేట్ చేసి పెట్టుకుంటే పక్క స్టేట్ అని పిలిపించుకొని ఓట్ బ్యాంక్ కోసం జమ పెట్టుకుంటారో, వెస్ట్ బెంగాల్ లో, ఢిల్లీలో, తెలంగాణలో, బంగ్లాదేశ్ తీసుకొచ్చి పెట్టుకుంటది. అండ్ ఐరనీ ఏంటంటే వెస్ట్ బెంగాల్ లో IND అలయన్స్ ఎట్లా గెలిచిందో మనకు తెలుసు. లిటరల్లీ రిగ్గింగ్ అవుతుంది ప్రతిసారి. వెస్ట్ బెంగాల్ అయ్యే ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు పబ్లిక్ మీద దౌర్జన్యం, రుబాబు, రౌడీలు, అటాకులు ఇవన్నీ అయికుంటేనే గెలుస్తారు వెస్ట్ బెంగాల్. అందరూ తెలిసిన ముచ్చటనే, దాని గురించి మాట్లాడరు. వీళ్ళు ఎప్పుడు మాట్లాడరు. ఈ ప్రశ్న అయినా, తులసి చంద్ అయినా, ఆంధ్ర పాడ్కాస్టర్ అయినా వీళ్ళు ఎప్పుడు మాట్లాడరు. అండ్ ఇంకోటి ఏమన్నా, రాహుల్ గాంధీ Form 6 ఇల్లీగల్ గా యూజ్ చేసి ఒక 70 years ఓల్డ్ ఉమెన్. అరే మీరు అసలు మాట్లాడద్దు Form 6 గురించి. ఎందుకంటే ఒక 12 years అమ్మాయిని పట్టుకొచ్చి ఓట్ వేయడానికి వీడియో చేస్తా చూడు. ఇంతకంటే పెద్ద Form 6 మిస్యూజ్ చూపెట్టలేము. సో ఇది ఓవరాల్ ముచ్చట. మీకు ఓట్ చోరీ గురించి అర్థమైపోయి ఉంటది. అని ఇప్పుడు చెప్తున్నా, ఇన్నిగానే ఇన్సిడెంట్లు చెప్పినా, ఇన్నిగానే ఎగ్జాంపుల్ చూపించిన. ఈ కొడుకులకి ఏం గుర్తుండవు. మా రాహుల్ గాంధీ సంథింగ్ పీకేసిండు, మా రాహుల్ గాంధీ ఎక్స్పోజ్ చేసిండు. ఎక్స్పోజ్ చేసినా కూడా దాంట్లో కూడా అన్ని హాఫ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, హాఫ్ ఆఫ్ అలిగేషన్స్, స్ట్రాంగ్ పాయింట్ ఒకటి లేదు. పోనీ మాట్లాడిండు మళ్ళీ ఇవన్నీ రిటర్న్ లో రాయి పనికి వస్తుంది అంటే అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఎందుకంటే నీ ఎలక్షన్స్ అయిపోయిన 1 year తర్వాత కదా నేను ముచ్చటెత్తింది. నీ ఎలక్షన్స్ అయిపోయిన 45 days లో చెప్పుంటే నేను రాసియాల్సి వస్తుండే. ఇప్పుడు నేను రాసియా అని చెప్పి ఎస్కేప్ అయి తిరుగుతుంది. రాసిస్తే ఏదన్నా ఒక వేరే వే వెతికి స్పెషల్ లా ఇంప్లిమెంట్ చేసి SIR రన్ చేస్తారు కదా ఎలక్షన్ కమిషన్. బట్ చెయ్యడు. పోనీ రాసి ఇచ్చిన నెక్స్ట్ ఎలక్షన్స్ కి పనికి వస్తుంది కదా, ఇట్లా రాసి ఇచ్చిండని చెప్పి రాసియడు. ఎందుకంటే నోటికి వచ్చిన అలిగేషన్ చేసి వెళ్ళిపోవడం చాలా ఈజీ. బట్ నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజం అని చెప్పడానికి, ప్రూవ్ చేయడానికి గట్స్ కావాలి. నిజం అని చెప్పడానికి, ప్రామిస్ చేయడానికి గట్స్ కావాలి. సో ఇది గైస్ ఓట్ చోరీ కిరికిరి.
అర్థమైందా? సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్, లెట్స్ సీ ఎవరు ఏం యాక్షన్ తీసుకుంటారు ఏం సంగతి అని. బట్ ఇది కూడా ఎక్కడ పోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లయితే 2018 కర్ణాటకలో 10,000 ఓటేటీలు బయటపడ్డా సరే మ్యాటర్ సైలెంట్ చేసిర్రు, ఇది కూడా అట్లనే పోతుంది. అండ్ రాహుల్ గాంధీ ఫస్ట్ టైం కాదు, మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ అలిగేషన్ వేసిండు. అలిగేషన్ లో రాంగ్ అయ్యి సుప్రీం కోర్ట్ పోయి సారీ కూడా చెప్పాడు. సో ఇది మ్యాటర్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. వెళ్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.